హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మరో మంచి నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చాను. ఫ్రెండ్స్, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి. ఇది మంచి పే స్కేల్తో కూడుకున్న నోటిఫికేషన్. ఇది ఎవరు మిస్ కాకండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే మంచి ఎగ్జామినేషన్తో కండక్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జనరల్ డ్యూటీకి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. కేవలం 10th తరగతితో మనం ఈ జాబ్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరెవరైతే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారో ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోండి. మీరు ఈ వీడియోని 10th పాస్ అయ్యి రెండు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఈ ఉద్యోగంలో చేరగానే మనకు 40,000 జీతం అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ప్లస్ ఇల్లు కూడా మనకి వాళ్ళు అలవెన్సెస్లో ఇస్తారు. ఈ జాబ్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఇంకో కొన్ని రోజులు మాత్రమే అప్లికేషన్కి టైం ఉంది. 25th ఫిబ్రవరికి అయితే టైం ఉంది మనకి అప్లికేషన్ చేసుకోవడానికి. ఈ వీడియోలో మనకు మొత్తం మీకు దీనికి సంబంధించిన క్వాలిఫికేషను, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, దీని స్థితిగతులు ఏంటి మొత్తం మీకు వివరిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వివరంగా చూడండి, క్లుప్తంగా చూడండి, చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. గాయ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది, మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే నాకు బూస్ట్ వస్తుంది మీరు చేసే హెల్ప్కు. మరిన్ని కొత్త నోటిఫికేషన్స్కి తీసుకొచ్చి మన యువతకి చాలామందికి యూజ్ అవ్వాలి నేను చేసే వీడియోస్ అన్నీ. మీరు ఎంతగా నన్ను ఆదరిస్తే నేను అంతగా ఎక్కువగా ఉత్తేజమై మంచి మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మనం ఇంతకుముందే ఒక జాబ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రెడీ చేసి పెట్టాము యూట్యూబ్లో. రైల్వే జోన్లో దాదాపు మంచి భారీ రిక్రూట్మెంట్తో మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో నేను ఈ థంబ్నెయిల్తో ఆల్రెడీ చేసి పెట్టాను. ఒకసారి మీరు నా వీడియోలో చెక్ చేసుకోండి, అది చాలామందికి యూజ్ అవుతుంది. మీరు ఒకసారి చెక్ చేయండి. నా వీడియోస్ అన్నీ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినవి చాలా ఉన్నాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని వాటికి అప్లికేషన్ చేసుకోవడానికి మీరు అర్హులో కాదో చూసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్కి అయితే వచ్చినట్టయితే చూస్తే మనకి ఇక్కడ జోన్లు వైజ్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అంటే మనకి సౌత్ జోన్ కాబట్టి మన దాంట్లో కూడా ఈ నోటిఫికేషన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది ఈ పోస్ట్లో సెలెక్ట్ అయినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి మనకి పోస్ట్ను అయితే కల్పించే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే సౌత్ జోన్లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి మనకి సౌత్ జోన్లోనే మనకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం పోస్టుల విషయానికి వచ్చినట్టయితే ఫ్రెండ్స్, జనరల్ డ్యూటీకి సంబంధించి నావిక్ పోస్టులకు చూసుకున్నట్టయితే టోటల్ 260 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నావిక్ జీడీ అని ఉంది కదా, ఇక్కడ దాంట్లో మొత్తం మనకి ఇక్కడ 260 వేకెన్సీస్ అయితే చూపిస్తున్నాడు. మొత్తం మన సౌత్ జోన్కి అయితే 54 వేకెన్సీస్ అయితే చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ క్యాస్ట్ వైజ్గా కూడా మనకి వేకెన్సీస్ అయితే చూపిస్తున్నాడు. ఏ కేటగిరీ వాళ్ళకు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏందనేది మొత్తం చూపిస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం క్లియర్గా చూసుకోండి. అలాగే ఇక్కడ డొమెస్టిక్ విభాగానికి వచ్చినట్టు నావిక్ డీబీ సంబంధించిన వాటికి చూసుకున్నట్టయితే 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మన క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేశాడు. అన్ని కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఇచ్చాడు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం అప్లికేషన్ అనేది ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం అప్లికేషన్ చేసుకునే సౌత్ సంబంధించిన వాళ్ళని ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు, తెలంగాణ ఇచ్చాడు, అండమాన్ ఇచ్చాడు, నికోబార్ ఇచ్చారు, అండ్ తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ ఇచ్చాడు. కానీ మనకి ఇంపార్టెంట్ ఏంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మన తెలుగు వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. సో మనం ఈ నోటిఫికేషన్కి ఏ స్టేట్ వాళ్ళమైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అందరికి కూడా సమానమైన అవకాశాలు అయితే ఉంటాయి, ఈక్వల్మెంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించినటువంటి నావిక్ పోస్టులకు సంబంధించి చూసుకున్నట్టయితే కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ 10th పాస్ అయి ఉంటే సరిపోద్ది. ఇంకోటి ఇక్కడ జనరల్ డ్యూటీకి సంబంధించి నావిక్ పోస్టులకు అయితే 12th పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి ఉండాలని ఇక్కడ చూపిస్తున్నాడు ఫ్రెండ్స్. వీటికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే అప్లికేషన్స్ మొత్తం మనము ఆన్లైన్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
ఇంకోటి ఏంటంటే 11th ఫిబ్రవరి నుంచి 25th ఫిబ్రవరి వరకు అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ డేట్స్ చూపిస్తున్నాడు మనకి. ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి మీకు. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ దీనిపైన ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ క్వాలిఫికేషన్ ఏంటో ఒకసారి మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ఫీజుకి చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు అయితే లేదు. మిగతా వాళ్ళకి 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. మొత్తం ఆన్లైన్లోనే చేసుకోవాలి అది కూడా. ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయ్యి ఉంటే మనకి శాలరీ అనేది ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నాడు 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి జనరల్ డ్యూటీకి డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించిన 2 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 2 రకాల పోస్టులకి లెవెల్ 3 ప్రకారం 21,700 రూపీస్ బేసిక్ పే అయితే ఇక్కడ చూపిస్తున్నాడు. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ ఉంటాయి. అంటే మనకి డిఏ ఇస్తాడు, అండ్ రూమ్కి సంబంధించిన హౌస్ రెంటల్కి సంబంధించిన అలవెన్సెస్ ఇస్తాడు, శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే ఇవన్నీ కలుపుకుంటే మనకు దాదాపు 40,000 వరకు పే స్కేల్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది. సో మంచి జీతం అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అందులో జాబ్లో చేరగానే మనకి ప్రధాన్ అధికారి హోదా అనేది కల్పిస్తారు. అంటే తొందరగా మనకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇందులో. సో అందులో ఒకవేళ ప్రధాన్ అధికారి చేరితే మనకి శాలరీ వచ్చేసి 47,600 అయితే ఇక్కడ చూపిస్తున్నాడు. అంటే ఇంకా ఇందులో కూడా అలాగా అలవెన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అట్లా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు ₹1,00,000 వరకు అయితే మనం శాలరీ అయితే పొందవచ్చు. ఇంకా చాలా రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రీ రేషన్ అండ్ క్లాతింగ్ సంబంధించి గవర్నమెంట్ అకామిడేషన్ ఇస్తారు మనకి. అలాగే మనకి 45 days ఎర్న్డ్ లీవ్స్ అయితే ఇస్తారు. అలాగే మనకి ఇప్పుడు క్యాంటీన్ ఫ్యాకల్టీస్ అండ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్, ECHS మెడికల్ ఫ్యాకల్టీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్, చాలా మంచి అలవెన్సెస్ అయితే ఉన్నాయి ఇందులో మన జాబ్లో చేరగానే. సో ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అర్హత ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. సీరియస్గా చూసే వాళ్ళు అయితే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి, చూసి వెళ్ళకండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లలో ది బెస్ట్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే. కాబట్టి ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చిన్న వయసులో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కొట్టాలని ఎవరికైతే ఆసక్తి ఉంటుందో చాలామంది వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవాలని నా యొక్క సూచన. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే మినిమం మనకి 18 years అయితే నిండి ఉండాలి, మ్యాక్సిమం 22 years అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక క్లియర్గా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్ ఇక్కడ 1 September 2003 నుంచి 31 August 2007 వరకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓబీసీ వాళ్ళకి 25 years వరకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 27 years వరకు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్. ఆ తర్వాత బయోమెట్రిక్ రికార్డింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ రిటర్న్ టెస్ట్ చూసుకున్నట్టయితే 10th class పోస్టులు ఉన్నాయి, ఇంటర్మీడియట్ పోస్టులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. 2 type పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఈ 2 పోస్టులకి సపరేట్గా అయితే మనకి ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే జనరల్ డ్యూటీకి సంబంధించినది అయితే ఏదైతే మనకి పోస్టింగ్ ఉందో దానికి సంబంధించి Section 1, Section 2గా మనకి డివైడ్ చేశాడు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే Section 1 అంటే మనకి నావికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, రీజనింగ్, జీకే ఫ్రెండ్స్. మనకి సిలబస్ అనేది మొత్తం 10th class లెవెల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది టోటల్ 60 marksకి అయితే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. టైమింగ్ వచ్చేసి 45 minutes అయితే ఉంటుంది. క్వశ్చన్స్ కూడా 60 questions ఇస్తాడు. అంటే ప్రతి క్వశ్చన్కి 1 mark కేటాయిస్తున్నాడు ఫ్రెండ్స్. అండ్ జనరల్ డ్యూటీకి సంబంధించి చూసుకున్నట్టయితే Section 1, Section 2 ఉంటాయి ఫ్రెండ్స్, సేమ్ అందులోనే. ఈ పోస్టులకు సంబంధించి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే 2 అడుగుతాడు, అంటే ఇంటర్మీడియట్ బేస్ కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఒక 50 marks అయితే ఇస్తాడు. టైం వచ్చేసి 30 minutes ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి చూసుకున్నట్టయితే 50 questions ఉన్నాయి. మనకి మొత్తం
ఇంటర్మీడియట్ బేస్లోనే సిలబస్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్కి. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేటివి లేవు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే నెగిటివ్ విధానం ఉంటుందేమో, ఇది ఎగ్జామినేషన్ టఫ్ ఉంటుంది అది ఇది అనుకుంటారు. అట్లా ఏం లేదు. అండ్ ఈ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫిజికల్ టెస్ట్ చూసుకున్నట్టయితే 1.6 కిలోమీటర్స్ అని ఇచ్చాడు, 7 minutesలో కంప్లీట్ చేయాలని ఇచ్చాడు. అండ్ 20 స్క్వాట్స్ అప్స్ అని ఇచ్చాడు అండ్ 10 పుషప్స్ చేయాలని చూపిస్తున్నాడు. ఇవన్నీ ఫిజికల్ టెస్ట్లు పాస్ అవుతే మనకి పోస్టింగ్ అనేది కల్పిస్తారు ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకా చిన్న మెడికల్ టెస్ట్ అనేది చేసేసి మనకి పోస్టింగ్ అనేది కల్పిస్తారు. ఈ వేకెన్సీస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి INS చిల్కా నుంచి మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయించి ఇందులోనే మనకి పోస్టింగ్ అనేది కల్పిస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసుకున్నాం కదా, ఈ విధంగా మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది జాబ్కి సంబంధించి. ఎటువంటి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది, ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలనేది మ్యాక్సిమం నేనైతే అన్నీ క్లుప్తంగా వివరించానని చెప్తున్నాను. సో మీరు ఎవరు మిస్ చేసుకోకండి. ఇంత మంచి అవకాశాన్ని అయితే మీరు మిస్ చేసుకోకుంటే మనం చాలా అంటే మళ్ళీ రావు. ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మళ్ళీ రావు. ఏజ్ లిమిట్ తక్కువ ఉన్న వాళ్ళు, ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, 18+ ఉన్న వాళ్ళు, ఇంటర్ కంప్లీట్ చేసి అండ్ 10th కంప్లీట్ చేసిన వాళ్ళు, 18+ ఉన్న వాళ్ళు అందరూ అప్లికేషన్ చేసుకోండి, మిస్ చేసుకోకండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి యాజ్ నావిక్, కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్. సో ఇక్కడ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి జనరల్ డ్యూటీ అండ్ పోస్ట్ గార్డ్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే మనం అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడేదాకా. 2025కి సంబంధించిన మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్, కొత్త నోటిఫికేషన్ ఇది. February 11th నుంచి మనం ఆన్లైన్లో అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకునే విధానం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఓన్లీ అబ్బాయిలు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంకా మీకు ఏదైనా నోటిఫికేషన్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో సెండ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.